వెల్కమ్ టు SR7TV న్యూస్. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన వీర్ బాల్ దివస్ కార్యక్రమం అన్నమయ్య జిల్లా రాయచోటిపట్నంలో ఈరోజు మాసాపేట జిల్లా పరిషత్ హై స్కూల్ నందు మరియు ప్రభుత్వ డిగ్రీ అండ్ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి జి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వీర్ బాల్ దివస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సిక్కు గురువైన శ్రీ గురు గోవింద్ సింగ్ జీ కుమారులైన సాహెబ్ జాదా బాబా జోరావర్ సింగ్ 9 సంవత్సరాల వయసు మరియు సాహిబ్ జాదా బాబా ఫతే సింగ్ 7 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు చిన్నారులు మత మార్పిడిని అంగీకరించకుండా తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ వారు చూపిన ధైర్యం, దేశభక్తి మరియు నైతిక విలువలు నేటి యువతకు ఆదర్శంగా ప్రేరణగా నిలుస్తున్నాయి. అందుకు చిహ్నంగా ఈరోజు దేశమంతటా వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్డిఓజీ చంద్రశేఖర్ మాట్లాడుతూ వీరబాలుల జీవిత చరిత్ర, వారి వీరత్వం, త్యాగం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలియజేశారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. వీరబాల్ దివాస్ అనేది నరేంద్ర మోడీ సార్ గారు 2022వ సంవత్సరంలో మనం ఇద్దరు పిల్లల జీవిత చరిత్రను మనకు ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరబాల్ దివాస్ అనేసి వాళ్ళు ఒక రాజు మత మార్పిడి చేసుకోండి అని చెప్పి మన భారతదేశంలో ఒక రాజు పీడించేవాడు, ఔరంగాబాద్ రాజు. ఆ రాజు ఏం చేశాడంటే ఒక ఇద్దరు పిల్లలని మత మార్పిడి మార్చుకుంటే మిమ్మల్ని వదిలేస్తామని చెప్పారు. మా మతంలో మీరు కన్వర్ట్ అయితే కదా మిమ్మల్ని వదిలేస్తారన్నాడు. అయినా కూడా పిల్లలు ప్రాణాలు తెగించి మేము మతం మార్చుకోము, మా ధర్మాన్ని పాటిస్తాం. భారతదేశంలో అన్ని మతాలు సమానం. భారతదేశంలో ఎవరి మతాన్ని వాళ్ళు సంప్రదాయాలని సంస్కృతిని పాటించుకోవచ్చు. అలాగే మా మతాన్ని మార్పిడి చేసుకుంటే పిల్లలు వినలేదని చెప్పేసి రాజు, ఔరంగాబాద్ రాజు వచ్చేసి వీళ్ళని సజీవంగా చంపేయాలని చెప్పేసి ఇద్దరు పిల్లలు వచ్చేసి ఒక అబ్బాయికి 6 సంవత్సరాలు, ఒక అబ్బాయికి 9 సంవత్సరాలు. వీరిద్దరిని ఉంటారు కదా, ఇద్దరిని నిలబెట్టేసి గోడతో సమాధి చేసేసాడు అనమాట. బ్రతుకున్నట్లుగానే సజీవంగా సమాధి చేసేస్తున్నారు. దానివల్ల దీన్ని అందరూ కూడా ఈ పిల్లల యొక్క సాహసాన్ని, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను, విభిన్న సంప్రదాయాలను, సంస్కృతిని, మతాలను గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈ పిల్లల యొక్క చరిత్రని ప్రతి ఒక్కరు కూడా చూడాలా అని, ఈ యొక్క పిల్లల గురించి తెలుసుకోవాలని చెప్పేసి మనం PM మోడీ గారు లైవ్ ప్రోగ్రామ్ ని చూడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క స్కూళ్ళలోనూ, కాలేజీల్లోనూ ప్రతి ఒక్కరు కూడా చూడాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది. దీని గురించి చూడాలి. వీరబాల దివాస్ అనేది ఎందుకు జరుగుతుందని చెప్పండి, చాలా మంది చెప్తారా? వీరబాల దివాస్ అనేది మనం మోడీ గారు ఇద్దరు పిల్లల యొక్క చరిత్ర గురించి తెలుసుకోవడం జరుగుతుంది. వీరబాల్ దివాస్ అనేది ఒక ఇద్దరు పిల్లలు గతంలో 325 సంవత్సరాల క్రితము ఔరంగాబాద్ రాజు ఉండేవారు. అప్పుడు ఏం చేసేవాడంటే మత మార్పిడి, మా మతంలోకి చేరండి అనేది చేస్తుండేవాడు అనమాట. అప్పుడు ఏం చేశారంటే ఒక ఇద్దరు పిల్లలు వచ్చేసి వీరు గురునానక్ అనే ఒక అతను ఉండేవాడు. వాళ్ళకి 2 కొడుకులు, ఆయనకి 2 కొడుకులు. ఆ 2 కొడుకులకు వచ్చేసి ఒక కొడుకు వచ్చేసి 9 ఏళ్ళు, ఒక అబ్బాయి వచ్చి 6 సంవత్సరాలు. వీరిద్దరూ కూడా వాళ్ళ నాన్న దొరకలేదని చెప్పేసి ఈ పిల్లలిద్దరిని పట్టుకొని పోయాడు రాజు ఔరంగాబాద్. పట్టుకొని పోతే అక్కడ వచ్చేసి చిత్రహింసలు పెట్టేసి మా మతంలోకి చేరండి, మా దాంట్లోకి చేరితే మిమ్మల్ని వదిలేస్తాను, మీ నాన్న వదిలేస్తానని చెప్పినా కూడా పిల్లలు ఎటువంటి భయపడకుండా కూడా మన భారతీయ సంప్రదాయాలు సంస్కృతిని పాటించి, ధర్మాన్ని పాటించి నేను మత మార్పిడి చేర్చుకోనని చెప్పి 2 పిల్లలు నిలబడుకున్నారు అనమాట. దానివల్ల ఏం చేశాడంటే రాజు ఈ పిల్లల్ని ఇద్దరు వినలేదు, వీరిని ఎంత చెప్పినా కూడా మారడు అని చెప్పి వీళ్ళు వినలేదని చెప్పేసి లాస్ట్కి చివరికి వీళ్ళిద్దరిని కూడా సజీవ దహనం అంటే తెలుసు కదా, మనిషి బతుకున్నట్లుగానే చంపాడు. సజీవంగా వీరిని మరణ శిక్ష వేసారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే 2 పిల్లలని ఒక గోడలో వేసేసి సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తారు కదా, ఒక 2 పిల్లల్ని 6 సంవత్సరాల పిల్లలు, 9 సంవత్సరాల పిల్లలు ఇద్దరిని కూడా గోడలోకి పంపించేసి గోడలో సమాధి చేసేసాడు బ్రతికున్నట్లుగానే. ఇలాగా ఈరోజు డిసెంబర్ 26వ తేదీ ఆ పిల్లలు చనిపోయిన రోజు అనమాట. మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడుతూ వారు వీర మరణం పొందినారు. దానివల్ల 2022వ సంవత్సరంలో
మన ప్రధానమంత్రి మోడీ గారు గవర్నమెంట్ నుంచి ఒక గెజిట్ తెచ్చేసి దీన్ని కూడా ఒక కార్యక్రమం చేసుకోవాలా, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలా, భారతదేశాన్ని సంస్కృతిని సంప్రదాయాలను విభిన్న మతాలు ఉన్న పిల్లలు ఉన్నారు కాబట్టి మన భారతదేశ సంప్రదాయాన్ని అందరూ కూడా గౌరవించుకొని అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో వీరి యొక్క చరిత్రని పిల్లల యొక్క చరిత్రని తెలుసుకోవడానికి కోసమే ఈ ప్రోగ్రామ్. దివాస్ అనేసి మన పిఎం మోడీ గారు ఒక కార్యక్రమాన్ని 2022లో స్టార్ట్ చేశారు. అంటే ఇది ఎందుకు చేస్తున్నాడంటే కదా, మామూలుగా వీర సైనికులు ఎలాగో భారతదేశానికి సంబంధించి వీర సైనికులు ఎలాగో అలాగే సేమ్ వీర్ దివాస్ అనేసి ఒక ఇద్దరు పిల్లల్ని ఆ యొక్క జీవితాన్ని గురించి వాళ్ళు ఎలాగా దేశం కోసం వాళ్ళ ధర్మాన్ని పాటించి ఆ ధర్మాన్ని నిలబెట్టుకుంటూ వాళ్ళ ప్రాణాలు విడిచినారనే ఉద్దేశంతో దీన్ని బాల దివాస్ గా 2022 సంవత్సరంలో మన పిఎం మోడీ గారు ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 26వ తేదీన ఇలాంటి కార్యక్రమాన్ని జరుపుకోవాలా, స్మరించుకోవాలని చెప్పి పిఎం మోడీ గారు ప్రతి ఒక్కరూ కూడా ఈ లైవ్ ప్రోగ్రామ్ ని చూసి వారి యొక్క చరిత్రను తెలుసుకోవాలా, వారు చేసిన ధర్మాన్ని ఎలా పాటించారనే ఉద్దేశం కోసం మనం పిఎం మోడీ గారి రోజు లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. దానిలో సందర్భంగానే ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఆ విషయం ఏమంటే యాక్చువల్గా ఇద్దరు బాల దివాస్ అనేసి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో 325 సంవత్సరాల కిందట గతంలో ఒక ఔరంగాబాద్ అనే రాజు అనేది మన భారతదేశాన్ని పరిపాలించేవాడు. ఆ రాజు వచ్చేసి ఆ వీర దివాస్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లల్ని వాళ్ళిద్దరిని కూడా మతం కన్వర్ట్ కాండి అని చెప్పేసి, మీరు మా మతంలోకి కన్వర్ట్ అయితే మీకు ప్రాణాలు దక్కుతాయి, మీ ప్రాణాలు నిలబడతాయి అని చెప్పి ఇది చేశాడు అనమాట ఆ రాజు. అయినా కూడా ఆ పిల్లలు తెగించి మా ప్రాణాలు పోయినా పర్లేదు, ధర్మాన్ని కాపాడాలా, మా భారతదేశంలో అన్ని మతాలు సమానం, మన భారతదేశంలో అన్ని మతాలు గౌరవించుకుంటూ అన్ని మతాలకు సంబంధించి మనము వెలుగుతూ ఉంటాం. దానిలో ఉద్దేశంగా ఏం చేశారంటే ఆ పిల్లలు మేము చనిపోతాం కానీ మతాన్ని అనేది మార్చుకోమనేసి గట్టిగా ఇది నిలబడ్డారు. రాజు ఏం చేశాడంటే, ఔరంగాబాద్ రాజు ఏం చేశాడంటే వీళ్ళని ఎన్ని విధాలుగా చెప్పినా కూడా వినలేదు అనమాట. పిల్లలు వినటువంటి ఏం చేశాడంటే వీళ్ళిద్దరినీ కూడా సమాధి చేయాలా, సజీవంగా బ్రతుకునేలా కానీ వీళ్ళని సజీవంగా సమాధి చేయాలని చెప్పి గోడలు పిల్లలిద్దరిని ఒక పిల్లోడు వచ్చి 9 సంవత్సరాలు, ఒక పిల్లోడు వచ్చేసి 4 సంవత్సరాలు, ఇద్దరి పిల్లల్ని వచ్చేసి ఒక గోడ కట్టేసి గోడలో సమాధి చేసేసారు అనమాట. దానికోసం ఇలాంటి పిల్లలు కూడా రేపు పొద్దున భవిష్యత్తు తరాలకు ఉపయోగపడతారు, ఇలాంటి చైతన్యవంతులు కూడా రావాలని చెప్పి భారతదేశంలో ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మన పిఎం నరేంద్ర మోడీ గారు ఈ లైవ్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్క భారతదేశ ప్రజలందరూ కూడా వీక్షిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పిల్లల గురించి తెలుసుకోవాలా, భవిష్యత్తులో మీ పిల్లలు కూడా మంచి చైతన్యవంతులుగా భారతదేశాన్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు.